హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. అయినా నేను కాల్ ఆప్షన్ బై చేశాను. మొదట్లో మూమెంట్ ఇచ్చింది, 1500 రూపీస్ ప్రాఫిట్ కూడా చూపించింది, బట్ ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఒక మంచి విషయం ఏంటంటే నేను ఎమోషనల్ డిసిషన్ తీసుకోకుండా స్టాప్ లాస్ని కాస్ట్కి మాడిఫై చేశాను. సో 1500 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయకుండా కూడా చివరికి బ్రేక్ ఈవెన్ దగ్గర ట్రేడ్ ముగిసింది. ఈ వీడియోలో నేను కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నాను, ఎక్కడ మిస్టేక్ చేశాను, 1500 రూపీస్ ప్రాఫిట్ ఎందుకు బుక్ చేయలేకపోయాను, ఈరోజు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలన్నీ మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఇలా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 700 పాయింట్స్, నిఫ్టీ 100 పాయింట్స్, సెన్సెక్స్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి. ఇలా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ డే ఓపెనింగ్ సపోర్ట్ తీసుకుంటుంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డే ఓపెనింగ్ని సపోర్ట్ తీసుకుంది. సెన్సెక్స్ మాత్రం డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకున్నాము 57,700 మార్కెట్ ప్రైస్కి. 602కి ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకున్నాము 50 పాయింట్స్. 602 - 50 550. 602కి ప్లేస్ ఇన్ ఆర్డర్ మార్కెట్ ప్రైస్కి. స్టాప్ లాస్ 552కి పెట్టుకున్నాను 50 పాయింట్స్. ట్రేడ్ తీసుకున్న తర్వాత పొజిషన్ పాజిటివ్లోకి వచ్చింది, బట్ ఇమ్మీడియట్గా బ్రేక్ ఈవెన్కి వచ్చింది. 4,500 పాజిటివ్ చూపించి మళ్ళీ బ్రేక్ ఈవెన్ చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్టిల్ ఇంకా డౌన్ సైడ్ మొమెంటం ఉంది. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, ఫ్రైడే రోజు మార్కెట్ అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి మధ్యాహ్నం కాసేపు సైడ్ వేస్ అయిపోయి మళ్ళీ అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ఫ్రైడే ఇక్కడ 2 o'clock నుంచి చాలా బయింగ్ జరిగింది. సో ఇక్కడ అందరూ బయ్యర్స్ ఉంటారు. సో ఈ బయ్యర్స్ని ట్రాప్ చేయడం కోసం అని చెప్పి ఇవాళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఈ గ్యాప్ డౌన్ చూసేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంకా ఇది డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చింది. సెల్లర్స్ ఎంట్రీ అవుతారు. సో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఫ్రైడే ఓపెనింగ్ సపోర్ట్ ఉంది. సో ఈ ఫ్రైడే ఓపెనింగ్ సపోర్ట్ ప్లస్ ఇక్కడ గ్యాప్ డౌన్ ప్లస్ సెల్లింగ్ చూసేసి ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్స్ అందరి స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇది మార్కెట్ అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో ఆ లాజిక్ మీద ఇవాళ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ప్రస్తుతం మన పొజిషన్ 80లో ఉంది, 600 లాస్లో ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఇవాళ. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రైడే క్లోజింగ్ 58,540, ఇవాళ ఓపెనింగ్ వచ్చేసి 57,700, ఆల్మోస్ట్ 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినా కూడా ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇన్ కేస్ ఫస్ట్ 3-4 మినిట్స్ ఇక్కడ సెల్లింగ్ జరిగితే మేబీ సెల్లింగ్ జరిగి 57,500 బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే ఇది సెల్లింగ్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ఇక్కడ సెల్లర్స్ని ట్రాప్ చేసేసి మేబీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి 58,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డే లో వరకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను, బట్ ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుని గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ చేసి బట్ మళ్ళీ సపోర్ట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది. మేబీ ఇంకా ఎక్కువ సెల్లర్స్ని ఇది ట్రాప్ చేస్తున్నట్టుంది మేబీ. సో ఇక్కడ నుంచి స్లోగా 58,000 వరకు మూమెంటం అప్ సైడ్ మూమెంటం ఇచ్చేసి మళ్ళీ డౌన్ సైడ్ ఇచ్చే ఛాన్స్.
మన లాస్ కవర్ అయ్యి ప్రాఫిట్లోకి వచ్చాం. 500-600 ప్రాఫిట్లో ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది ఇవ్వడం. సో ఇది సపోర్ట్ చేసుకొని స్లోగా అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇది ఇవాళ 58,000 వరకు అప్సైడ్ మొమెంటం ఇచ్చే అవకాశం ఉంది. సో పొజిషన్ వచ్చేసి 600-700 ప్రాఫిట్లో ఉన్నాం. మనం ఈ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై అయితే ఉందో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. ఇన్ కేస్ ఇది ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది స్పీడ్గా ఈ 58,000 రౌండ్ ఫిగర్ మార్క్ని బ్రేక్ చేసిందంటే, బ్రేకప్ ఇచ్చిందంటే ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు బిగ్ ప్రాఫిట్తో. బట్ ఇవాళ చాలాసేపు అయిపోయింది. సో ఇవాళ బిగ్ ప్రాఫిట్ కాదు కానీ స్మాల్ ప్రాఫిట్తోనే ఎగ్జిట్ అవ్వాలి. మార్కెట్ సడన్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది ట్రేడ్ తీసుకొని. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మొమెంటం మంచిగా స్టార్ట్ అయింది. బట్ నిఫ్టీలో అంతగా మొమెంటం లేదు, సెన్సెక్స్లో కూడా. సో ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ అనుకుంటాను. మోడిఫై చేసుకున్నాం. నిఫ్టీలో మూమెంటం లేదు. నిఫ్టీలో కూడా నిఫ్టీ సెన్సెస్ కూడా మూమెంట్ అప్సైడ్ మూమెంటం ఉందంటే మనం హోల్డ్ చేయొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఒకదానిలో మూమెంటం ఉంది. సో ఇది కొంచెం రిస్క్ ఉంటుంది ఇక్కడ. సో ఫాస్ట్గా రివర్సల్ అవుతుంది. ప్రాఫిట్ చాలా స్మాల్ ప్రాఫిట్ ఇది. చూద్దాం మేబీ ఇక్కడ కాస్త రివర్సల్ తీసుకొని మళ్ళీ అప్సైడ్ మూమెంటం ఇస్తుందో. నిఫ్టీ కూడా కాస్త హైలో ఫామ్ చేస్తుంది కదా, మేబీ ఇలా వెళ్తుండవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోవాలి. నో మ్యాటర్ వాట్, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 2 times 800 దగ్గరకు వచ్చేసి రివర్సల్ అయింది. యాక్చువల్లీ 57,800 మార్క్ దగ్గర ఇది 2 times రిటర్న్ రివర్సల్ అయింది. సో ఈ 58,800ని బ్రేక్ చేసిందంటే ఖచ్చితంగా ఇది 58,000 వరకు వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 57,800 దగ్గర 2 times రివర్స్ అయింది. ఈ 58,800ని స్ట్రాంగ్గా బ్రేకప్ ఇచ్చిందంటే ఖచ్చితంగా ఇది 58,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 57,800 కూడా ఒక సైకలాజికల్. సో 800 మార్క్ కూడా ఒక సైకలాజికల్ ఫిగరే. సో బ్యాంక్ నిఫ్టీలో 57,800 కూడా రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది చాలాసార్లు. 800, 200 అంటే 58,200 లేదా 57,200, 58,800, 57,800. ఈ 200-800 మార్క్స్ చాలా ఇది కూడా సైకలాజికల్గా కీ రోల్ పోషిస్తాయి. ఎందుకంటే 200 దగ్గర 800 దగ్గర రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఓకే, ఇప్పుడు 800 బ్రేక్ చేసింది. సో నెక్స్ట్ ఖచ్చితంగా 58,000 వరకు వెళ్ళొచ్చు. నిఫ్టీ కూడా స్లోగా అప్సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది.
మన పొజిషన్ పెరిగింది, 1400కి వచ్చింది ఆల్మోస్ట్. సో ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం. కూడా అవుట్ సైడ్ మూమెంట్ వస్తుంది. ఎందుకని మంచిదే, రెడీ ఉందాం ఎగ్జిట్ అవ్వడానికి. మార్కెట్ ఆర్డర్ పెట్టుకుందాము. పొజిషన్ ప్రాఫిట్ మళ్ళీ తగ్గుతుంది, 14,500 నుంచి మళ్ళీ 1,100కి వచ్చింది. చూద్దాం. ఈ 800 బ్రేకప్ ఇచ్చింది, పైకి వెళ్ళాలి యాక్చువల్లీ. ప్రాఫిట్ తగ్గిపోయింది. ఈ 800 ఇది రెసిస్టెన్స్ చేసుకొని మళ్ళీ తగ్గుతుంది. మన పొజిషన్ని కాస్ట్ పెట్టేసుకుందాం. ఇక మన పొజిషన్ని మాడిఫై చేసుకుందాం కాస్ట్కి. ఎక్కడ బై చేస్తాము, యాక్చువల్లీ 602కి బై చేస్తాము. సో 642 ఉంది, మళ్ళీ 602కి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనది. సో మాడిఫై చేసుకున్నాను కదా, కాస్ట్ నో లాస్ నో ప్రాఫిట్. సో ఇక్కడ 58 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ బుక్ చేయాల్సింది, యాక్చువల్లీ 1400 ప్రాఫిట్ దగ్గర బుక్ చేయాల్సింది. బట్ ఇది స్ట్రాంగ్గా రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి స్టాప్ లాస్ సెట్ చేసేసింది. సో ఇక్కడ నుంచి ఇది డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయాల్సింది. లాస్ట్ టైం కూడా ఇదే మిస్టేక్ జరిగింది, ఈసారి ఇదే మిస్టేక్ జరిగింది. ఇక్కడ 800 దగ్గర 57,800 దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి. బట్ ఒక గ్రీన్ క్యాండిల్, ఒకటి లేదా 2 గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత బుక్ చేద్దాం అనుకొని ఆశపడ్డాను. బట్ ఇది ఛాన్స్ ఇవ్వలేదు. కాస్ట్ అయితే స్టాప్ లాస్ పెట్టుకున్నానో హిట్ చేసేసింది అది. నో వరీస్, లాస్ అయితే ఇవాళ బుక్ చేయలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.